హాయ్ గైస్, దిస్ ఈజ్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాష్ విజువల్ 2021. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఇవాల్టి వీడియో వచ్చేసి నా బెస్ట్ ఫ్రెండ్ మా కాశ్వీకి కన్నెతులసమ్మ నోమైతే ఇచ్చింది. సో ఆ రోజు తీసిన వీడియోస్ మీతో అయితే షేర్ చేసుకుంటున్నా. ఈ వీడియోస్ వచ్చేసి మా సిరి పెళ్లి కూతురు జరిగింది కదా, అదే రోజు మార్నింగ్ ఇలా కాశ్వీకి మా కజిన్ కన్నెతులసమ్మ నోము ఇచ్చింది. నా బెస్ట్ ఫ్రెండ్ అలానే మా కజిన్ కూడా. ఇంకా తను ఇలా కాశీకి కన్నెతులసమ్మ నోము ఇచ్చింది కదా, ఇంక డ్రెస్ కూడా తన చేతిలో పెట్టిన డ్రెస్సే వెయ్యాలి అంటే ఇలా చేంజ్ చేస్తాను. నెక్స్ట్ ఇలా చేతిలో నేతితో చేసిన అరిసెలు ఇవన్నీ వాయనం అయితే ఇచ్చింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. కాశీకి ఇదొక మంచి బ్లెస్సింగ్లా అనిపించింది. అంటే కన్నెతులసమ్మ నోము అంటే ఇచ్చిన వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి కూడా చాలా మంచిదంట. సో మా కజిన్ ఫస్టే ఫోన్ చేసి చెప్పింది, కాశీకి ఇలా నోము ఇద్దాం అనుకుంటున్నాను, ఇవ్వరా అని. పిలిచి మరీ నోము ఇస్తానంటే ఎవరు కాదంటారు చెప్పండి. అది కాశీ కూడా చాలా మంచిది అన్నారు. సో నేను ఇంకా వెమ్మటనే సరే అని చెప్పాను. ఇంకా ఆ రోజు ఎంత హడావిడిలో ఉన్నా సరే మార్నింగ్ హల్దీ ఇదంతా అయిపోయాక నోము తీసుకోవడానికి వెళ్ళి అప్పుడు పెళ్ళికూతురు ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యాము. కాశీకి నోము ఇచ్చాక నాకు కూడా ఇలా కుంకుమ బరుల నోము అయితే ఇచ్చింది. నాకు మ్యారేజ్ అయ్యాక తీసుకున్న ఫస్ట్ నోము ఇది. అంటే తద్దులు అన్నీ కంప్లీట్ అయ్యే వరకు నోములు తీసుకోము కదా, నాకు తద్దులు అయ్యాన నెక్స్ట్ ఇయరే మా కజిన్ ఇలా నోములు అయితే పట్టింది. నాకు ఫస్ట్ గుంట మా కజినే నోము ఇచ్చింది. చిన్నప్పుడు కూడా నేనేం నోములు తీసుకోలేదు, అలాంటిది కాశీకి నోము అందుకునే అదృష్టం వచ్చింది. చాలా మంచిగా అనిపించింది. నేను ఫస్ట్ నోము మా వదిన దగ్గర తీసుకోవాలి, ఇంకా నోముకి పూజ అంతా చేసుకుని ఇంకా నోము తీసుకుందాం అనే టైంకి నాకైతే కుదరలేదు. సో అలా మిస్ అయ్యింది. కాశీకి చిన్నతనంలోనే దక్కిన ఒక అదృష్టం అని చెప్పాలి. చాలా బాగా జరిగింది ఆ రోజు అయితే. వాళ్ళ ఇంటి దగ్గర భోజనం కూడా చేయాలన్నారు. ఇంకా కాశీకి భోజనం కూడా అక్కడే పెట్టేశారు. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.